అసలు ఏంటి బోటు స్టార్టింగ్ వీడియోలో అనుకుంటున్నారా? మీరు వీడియో చూసేయండి, నేను చెప్తాను. సో ఇంత మంచి పచ్చని పొలాలు, ఓకే, ఇంత మంచి గ్రీనరీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? శ్రీకాకుళం డిస్టిక్ అంటే మా డిస్టిక్. సో మా వాళ్ళైతే ఒక ప్లేస్కి వెళ్తున్నారు, అదేంటో నేను మీకు చెప్తాను. చాలామంది దీన్ని లైవ్లో చూడకపోయినా సినిమాలైనా చూస్తుంటారు, గుర్తుకొచ్చేసి ఉంటుందా? ఇంకా చలో చూసేసేయండి. ఇంకా గెస్ చేసేసారా? అదే తండేల్ మూవీ. ఇక్కడే తండేల్ మూవీ షూటింగ్ జరిగింది. సాయి పల్లవి గారు కుక్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ లొకేషన్ కానీ ఇదంతా ఇక్కడే జరిగింది. అండ్ ఆ రియల్ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఈ విలేజ్లోనే. మత్స్యదేశం అంటారు ఈ ఊరి పేరు. సో ఇంకా మా వాళ్ళు వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెట్టమని నేను చాలా అడిగాను, తీసి పెట్టారు. ఇక్కడ 90% ఆఫ్ పీపుల్ ఇక్కడ వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటంటే ఇంకా ఫిషెస్ని పట్టుకొని వీళ్ళు ఇంపోర్ట్ చేసి సేల్ చేసుకొని ఇంకా అలా వాళ్ళు ఉంటారనమాట. పిల్లలు చూసారు భయం లేకుండా థర్మాకోల్తో ఆడుకుంటున్నారు. ఇది మెయిన్గా ఫిష్ని స్టోర్ చేయడానికి అండ్ ఐస్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. పిల్లలు ఇలా బాగా ఆడుకుంటున్నారు. వన్స్ కానీ పొరపాటున ఇలా మిస్ అయ్యారంటే ఎక్కడ బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ ఎక్కడ తేలుతారో తెలీదు, అంత కనెక్టివిటీ ఉంటుంది. సీరియట్ మీరు మ్యాప్లో చూసినట్టయితే కూడా శ్రీకాకుళం అనేది కోస్ట్ ఏరియా అండ్ దట్ ఓషన్ దగ్గరలో ఉంటుంది. సో పిల్లలు భయం లేకుండా ఆడుతున్నారు అండ్ ఇక్కడ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు చూసినట్టయితే తాబేలు ఒడ్డున ఉన్నాయి. ఎందుకు అంటే అవి ఉంటాయి వాటర్లో ఉండి ఇలా కొన్ని ఇయర్స్ ఉంటాయి, వాటికి తెలిసిపోతుందంట. సో ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకా నేను చనిపోతాను అన్న మూమెంట్లో తాబేలు ఇలా ఒడ్డుకు వచ్చి ప్రాణాలు విడిచేస్తాయంట. సో వీటికి ఉండడమే నేచర్ అలా ఉంటుందంట తాబేలు. పార్ట్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.